ఇంకొకసారి ఏరియాలో కానీ చుట్టుపక్కల ఏరియాలో కనిపించావా చంపేస్తా. పోయి గణేజే. అక్క వాడు చెప్పింది కూడా నిజమే కదక్క. వ్యాపారం చేసి బతికే మనకు వాయు వరుసలు వయసుతో పనేంటక్క. ఎందుకంటే నేను మనిషిని, పశువుని కాదు. ఎవడ పడితే వాడు నా మీద ఎక్కడానికి. వాడు ఈ వయసులో చదువుకోవాల్సింది వదిలేసి వాడికి పడక సుఖం కావాల్సి వచ్చిందా? వాడికి బుద్ధి లేదు, మనకైనా బుద్ధి లేదా? నిజమే అక్క, నువ్వు చాలా ఆలోచించావు. ఏ జ్యోతి, తొందరగా పద, లోపలికి నర లాగేస్తున్నాయి. 5 నిమిషాలకు పాపకానం తినిపిస్తున్నా. ఏయ్, ఇదెవరు? నీ కూతురా? నా పాపే. ఇది ఇప్పుడే ఇంత అందంగా ఉందంటే పెద్ద అయ్యాక నిన్ను మించిపోతుంది జ్యోతి. ఇది పెద్ద మనిషి అయ్యాక ఫస్ట్ నాకే కావాలి జ్యోతి. అరే ముసలా కొడక, మీకు ఒక 70 ఏళ్ళు ఉంటాయా? మహా అయితే ఒక 2 ఏళ్ళు బతుకుతారు. ఈ 2 ఏళ్ళు మీరు బ్రతుకుతారో చేస్తారో ఎవడక తెలుసు? నీ మనవరాలు ఉన్న వయసుతో నువ్వు ఇలా మాట్లాడతావా? మనిషివేనా నువ్వు? మరి ఒక వేసే కూతురు వేసే కాకుండా కలెక్టర్ అవుతుందా? అవునరా, నా కూతురు కలెక్టర్ అవుతుంది. కలెక్టర్ అయ్యి ప్రతి ఆడపిల్లని కామంతో చూసిన ప్రతి నా కొడుకుని, నీలాంటి కొడుకుని జైల్లో వేస్తుంది. అయితే ఇంకేంటే, మన పంట పండినట్టే. మన గ్యాంగ్ లో ఉన్న కత్తి లాంటి ఫిగర్లు అందరినీ దింపు. ఎవరు కావాలో వాడే సెలెక్ట్ చేసుకుంటాడు. మనకు కావాల్సింది డబ్బు, వాడికి కావాల్సింది సుఖం. కానీ ఇక్కడ ఒక సమస్య ఉందక్క. ఏంటి అది?